లక్ష్మి, నీ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు టైం ప్రకారంగా మంచి ఆహారం తీసుకోవాలి. ఆకలితో ఉండకూడదు. నువ్వు పస్తుంటే తను పస్తున్నట్టే, గుర్తుంచుకో. ఏమి వంటగదిలో అడుగు పెడితే చంపేస్తానని చెప్పానా? ఏంటే అర్ధరాత్రి లేచి వంట మొదలెట్టావు? నీ డ్రైవర్ మొగుడుగా వచ్చి మెక్కుతా అన్నాడా? 4 రోజుల నుంచి ఏమీ తినలేదు. కడుపులో బిడ్డ ఆకలితో కదిలినట్టు అనిపించింది. అందుకే 4 మెతుకులు వండుకుందామని. ఎవడి బాబు సొమ్మని వండుకు తిన్నావు అనుకున్నావే? అసలు ఇన్ని రోజులు దీన్ని ఇంట్లో ఉంచడమే మనం చేసిన తప్పమ్మా. అవును, ఈడ్చి బయట పడేస్తే గానీ దీన్ని పొగరాడు కదా. ఒక్క క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ముందు నా ఇంట్లో బయటకు నాడు. ఆ డ్రైవర్ గాడు అయితే కడుపు నిండా పెడతాడు. వెళ్ళవే వెళ్ళవే. వంట గదిలో దొంగతనం కంటే 4 గెళ్ళలో అడుపు తినవే. ఇంకా దాంట్లో పడుకుంటావేంటమ్మా? దీన్ని చంపేయాలి. ఎవరు? లక్ష్మి, అమ్మా లక్ష్మి, ఏమైందమ్మా? ఏమైంది? ఏంటమ్మా? లోపలికి రా. నంది, రే, ఎవరొచ్చారో చూడరా. లక్ష్మి, ఏంటమ్మా? ఏంటి లక్ష్మి, ఏమైంది? ఏం జరిగిందమ్మా? నింద చెరుపుకోకుండా పుట్టింటికి రాకూడదనుకున్నానన్నయ్య. కానీ పుట్టెడు నిందతో పుట్టింట్లో కాలు పెడుతున్నాను. అమ్మా, లేదమ్మా, లేదు. ఏంటి లక్ష్మి, ఊరుకోమ్మా. కడుపులో ఉన్న బిడ్డను పస్తులు పెట్టలేక, అక్కడ వాళ్ళ సాధింపులు భరించలేక వచ్చేసానన్నయ్య. ఊరుకోమ్మా, ఊరుకో, బాధపడకు. నువ్వు ఇంటికి రావడం కంటే ఆనందం ఏముంది? స్వర్గమే దిగొచ్చినట్టుందమ్మా. నీకు పుట్టింట్లో సీమంతం చేయలేకపోతున్నావని మేం చాలా బాధపడ్డాం. ఇప్పుడు నువ్వు వచ్చావు, మాకు చాలా ఆనందంగా ఉంది. అవునమ్మా, ఈ పుట్టింటి చలవనంతా పండగ చేసి నీకు సీమంతం చేస్తానమ్మా. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.